హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి చాలా సింపుల్గా మిర్రర్ వర్క్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం. ఎంబ్రాయిడరీ చేయడానికి ఫస్ట్ అయితే మిర్రర్స్ తీసుకోవాలి. ఈ మిర్రర్స్ వచ్చేసి గ్లాస్ మిర్రర్స్ తీసుకున్నానండి. ఇవి మీడియం సైజ్ మిర్రర్స్ తీసుకోవాలి, అంటే బాగా పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం సైజ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ మిర్రర్స్ స్టిచ్ చేసుకోవడానికి గ్లూ తీసుకోవాలి, ఫ్యాబ్రిక్ గ్లూ. తర్వాత ఈ మిర్రర్స్ కుట్టుకోవడానికి విచ్ దారాలు తీసుకోవాలండి. ఇవి 3 కలర్స్ తీసుకున్నాను. గ్రీన్లోను 2 కలర్స్ తీసుకుని పింక్లో 1 కలర్ తీసుకున్నాను. తర్వాత నీడిల్ తీసుకోవాలి. ఈ నీడిల్ వచ్చేసి 9 నెంబర్ నీడిల్ అండి. ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది. అంటే ఈ విచ్ దారం ఎక్కించడానికి నార్మల్ సూది అయితే సరిపోదు, కాబట్టి కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి. అంటే ఇక్కడ హోల్ దగ్గర వెడల్పుగా ఉంటుంది. మొత్తం ఈ 6 లైన్స్ కూడా పట్టేస్తాయండి ఈ నీడిల్లో. మరీ లావు తీసుకున్నట్టయితే పెద్ద పెద్ద హోల్స్ పడిపోతాయి క్లాత్కి. కాబట్టి సన్నగా ఉండేదే కాకపోతే హోల్ పెద్దగా ఉన్నది తీసుకోవాలి నీడిల్. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, ఈ విచ్ దారానికి ఎటువంటి నీడిల్ తీసుకోవాలి అనేది. అంటే చిన్న సైజు నీడిల్తో విచ్ దారాలతో ఎలా కుడుతున్నారని చెప్పేసి అడుగుతున్నారు, అందుకే చూపించాను. ఓకేనండి, ఈ వర్క్ చేయడానికి ఈ మెటీరియల్ సరిపోతుంది. అంటే ఓన్లీ మిర్రర్స్, థ్రెడ్స్ మాత్రమే యూస్ చేసి ఇందులో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని ఇలా గ్లూ పెట్టుకోవాలండి. గ్లూ పెట్టుకుని మిర్రర్ని స్టిక్ చేసుకోవాలి. ఇది కదలకుండా ఉంటుంది. ఇప్పుడైతే మిర్రర్ కుట్టేసుకుందాం. ఫస్ట్ యాంకర్ థ్రెడ్ తీసుకోవాలి. ఇది 6 వరుసలు ఉంటుంది కదండి విచ్ దారంలో. ఇది 6 వరుసలు నీడిలోకి ఎక్కించేసుకోవాలి. చివరి నుంచి ముడి వేసుకోవాలి. ఇక్కడ నేను కట్లు ఎలా వేయాలి అన్నది చూపిస్తున్నాను. పెన్సిల్ యూజ్ చేసి ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ కట్లు వేసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట మిర్రర్ వర్క్కి, లేదంటే అది స్ట్రాంగ్ ఉండదు. కట్లు ఇలా వేసుకోవాలండి, అంటే ముగ్గు షేప్లో వేసుకోవాలి. ఇప్పుడైతే మిర్రర్ స్ట్రాంగ్ అయిపోయింది, అంటే గ్లూ పెట్టి స్టిక్ చేసుకున్నాం కదా, ఇది డ్రై అయిపోయింది. ఇప్పుడు కుట్టుకుందాము. మిర్రర్కి ఒక కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకుని దానికి స్ట్రైట్గా దింపుకోవాలి నీడిల్ని. ఈ మిర్రర్ వర్క్ అయితే నేను ముడికుట్టుతో ఎలా వేసుకోవాలి అన్నది చాలా ఈజీగా చూపిస్తానండి. నాట్ స్టిచ్ లేదంటే లవంగ్ స్టిచ్ అంటారు కదా, ఆ స్టిచ్తో చూపిస్తాను. ఈ మిర్రర్కి అటు సైడు ఇటు సైడు 2 లైన్స్ వేస్తాం కదా, ఇలా అడ్డంగా కూడా 2 లైన్స్ వేసుకోవాలి. ఈ కట్లు వేసుకునేటప్పుడు చాలా స్ట్రాంగ్గా వేసుకోవాలండి, లేదంటే లూజ్ వచ్చేస్తుంది. మనం కుట్టేటప్పుడు మిర్రర్ లూజ్ వచ్చేస్తుంది అనమాట, మిర్రర్ బయటకు వచ్చేస్తుంది. తర్వాత బాగా లాగిపెట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వేసుకోవాలి. కార్నర్స్లో నుంచి దానికి స్ట్రైట్గా ఆపోజిట్లో నీడిల్ కింద దింపుకోవాలి. ముందు చూపించాను కదా కట్లు ఎలా వేయాలో, ఆ విధంగా వేసుకోవాలి. ఇటు సైడ్ వేసినట్లే ఇప్పుడు ఇటు సైడ్ కూడా వేసుకోవాలి. మనం ముందు వేసిన లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ ప్రకారం వేసేసుకోవచ్చు అండి ఈజీగా. ఓకేనండి, కట్లు వేసేసాం కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇప్పుడు ముడి వేసేసుకోవాలి. ఈ ముడి వేసుకున్నట్లయితే గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది, అస్సలు ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. కట్లు లూజ్ అవ్వవు మళ్ళీ మనం వర్క్ చేసేటప్పుడు. ఈ థ్రెడ్ అది కట్ చేసుకోకుండానే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మిర్రర్కి ఒక కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. తీసుకుని రివర్స్లో నుంచి తీసుకోవాలన్నమాట, అంటే నీడిల్ లోపలికి వైపుకి తీసుకోవాలండి. ఇలాగా తీసుకుని వెనక్కి ఇలా లాగాలండి. ఈ మిర్రర్ చుట్టూ ఫ్రేమ్ ఎంత సైజు కావాలి అన్నది చూసుకుని అంత లాగుకుని ఇలాగ 2 టైమ్స్ తిప్పుకోవాలి ఈ థ్రెడ్ని నీడిల్కి. దీని పక్క నుండే వేసుకోవాలండి, పక్క నుంచి వచ్చేలాగా వేసుకోవాలి. కట్లలో నుంచి లాక్కునేటప్పుడు మరీ గట్టిగా లాగేసేయకండి. లాగేసినట్లయితే మిర్రర్ ఫ్రేమ్ బాగా సన్నగా వచ్చేసి మిర్రర్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రేమ్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. ఇలా నీడిల్కి 2 టైమ్స్ తిప్పుకొని చివరకు దింపుకోవాలి. ఈ థ్రెడ్ మాత్రం అలానే పట్టుకునే ఉండాలి ముడి పడే వరకు, లేదంటే చిక్కులు పడిపోతుంది. ఇది దగ్గరగా కావాలంటే ఇంకా దగ్గరగా కూడా వేసుకోవచ్చు, అంటే మిర్రర్ పక్క నుంచే వేసుకోవచ్చు. నేను కొంచెం లెంగ్తీగా వేసుకున్నాను, అక్కడ మధ్యలో క్లాత్ కనిపిస్తుంది కదా, ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం లెంగ్తీగా వేసాను. మీరు కావాలంటే ఇంకా దగ్గరగా కూడా వేసుకోండి, అప్పుడు ఫ్లవర్లా కనిపిస్తుంది, చిన్ని ఫ్లవర్లా కనిపిస్తుంది అనమాట.
ఇటువంటి మిర్రర్ వర్క్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఛానల్లో. ఒకసారి ఛానల్ చెక్ చేసినట్లయితే ఈజీగా బిగినర్స్కి కూడా అర్థమయ్యేటట్లు చాలా వివరంగా ఉంటాయండి వీడియోస్. ఒక్కసారి చూసేయండి. మీకు కనుక ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇదిగోండి చివరి వరకు కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి మిర్రర్ చుట్టూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ వర్క్. బాగుంది కదా. ఇప్పుడైతే ఇంకొక డిజైన్ వేసుకుందాము. ఇక్కడ నుంచి లీఫ్ షేప్లో ఇలాగ డిజైన్ డ్రా చేస్తున్నాను. ఇది వైట్ పెన్సిల్ యూస్ చేసి వేస్తానండి. ఇక్కడ ఒక రౌండ్ వేసుకుంటున్నాను. చాలా సింపుల్ డిజైన్ అనమాట. ఇక్కడ 3 డాట్స్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ విచ్చి దారం. ఇది కూడా 6 వరుసల దారం ఎక్కించేసుకోవాలి. అంటే విచ్చి దారానికి 6 వరుసలు ఉంటుంది కదా, అలానే ఎక్కించేసుకొని చివరి నుంచి ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ లీఫ్ షేప్కి ఒక కార్నర్ నుంచి ఇలా తీసుకోవాలి. తీసుకుని ఈ థ్రెడ్ లాక్ అయ్యే విధంగా ఇలా వేసుకోవాలి. అంటే ఈ లీఫ్ షేప్ అంతా ఫిల్లింగ్ చేసుకోవాలన్నమాట. పక్క పక్క నుండే ఈ లైన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. దగ్గరగా వేసుకుంటే అక్కడక్కడ గ్యాప్ కనిపిస్తూ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇది ఫిష్ బోన్లా కనిపిస్తుంది కానీ అది కాదనమాట. ఇది కాశ్మీర్ స్టిచ్ అంటారు. అంటే స్ట్రైట్గా వేసినప్పుడు ఈ మధ్యలో లాక్ చేసుకోవడమే దీన్ని కాశ్మీర్ స్టిచ్ అంటారు. ఈ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఈ డిజైన్ మీద నుంచే వేసుకోవాలండి. అంటే ముందుగా డ్రా చేసాం కదా, ఆ లైన్ మీద నుంచే వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది లీఫ్ షేపు. ఈ చివరికి వచ్చేసి షేప్ రావాలి కదా, ఒక లైన్ లాగా దింపేశాను. ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ దగ్గర కుట్టుకుందాము. ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ నీడిలోకి ఎక్కించుకున్నాను. ఈ విచ్చి దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. 6 వరుసలు ఎక్కించేసుకోవాలి. ఎక్కడ కూడా థ్రెడ్ని సపరేట్ చేసుకోలేదు. ఇక్కడ అన్నీ కూడా 6 వరుసల దారమే ఎక్కించుకున్నాను. ఇలా నాట్ స్టిచ్ వేసుకోవాలండి. నీడిల్ని పైకి తీసుకుని ఈ నీడిల్కి 2 టైమ్స్ తిప్పుకోవాలి. తిప్పుకుని మనం ఎక్కడైతే నీడిల్ పైకి తీసామో అక్కడే దింపేసుకోవాలి. ఈ దింపుకునేటప్పుడు ఈ థ్రెడ్ని పట్టుకునే ఉండాలి. ఈ నాటు పడిన తర్వాత వదిలేసుకోవాలి. ఇలా అనమాట. ఇలా వేసినట్లయితే ఈ నాట్ స్టిచ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. లేదా చిక్కులు పడిపోతుంది, లేదంటే మనం వదిలేసినట్లయితే చిక్కులు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ లీఫ్ షేప్ పక్కన ఇక్కడ ఒక రౌండ్ వేసాం కదా, ఈ రౌండ్ దగ్గర రన్నింగ్ స్టిచ్ వేసేసుకోవాలి. రన్నింగ్ స్టిచ్ అంటే ఏమీ లేదండి, కొంచెం క్లాత్ తీసుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. లైను కొద్దిగా ఇలా మొత్తం రౌండ్ అంతా వేసేసుకోవాలి. చివరి వరకు ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్నాం కదా. ఈ డిజైన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ బూటీ డిజైన్ యూజ్ చేసి బ్లౌజ్ మీద ఎలా వర్క్ చేశానో చూడండి. ఎంత బాగుందో చూసారా. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇంత మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేస్తున్నందుకు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.